నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. హీరోయిన్ సమంత, రాజ్ నిడుమోరు భూతశుద్ధి వివాహం చేసుకున్నారు. ఈ వివాహం ఏంటా అనే చర్చ మొదలైంది. భూతశుద్ధి వివాహం అంటే ఏంటి? ఎవరు చేసుకుంటారు? విధానం ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. సమంత, రాజ్ నిడుమోరు 2025 డిసెంబర్ 1న భూతశుద్ధి వివాహం చేసుకున్నారు. ఇద్దరికీ ఇది రెండో వివాహమే. అయితే 2017లో నాగ చైతన్యను పెళ్లి చేసుకుని 2021లో విడాకులు తీసుకుంది సమంత. 2024 డిసెంబర్ 4న నాగ చైతన్య శోభితను వివాహం చేసుకున్నారు. సరిగ్గా ఏడాది గడిచేసరికి శామ్ పెళ్లి చేసుకుంది. తమిళనాడు కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లోని లింగభైరవి ఆలయంలో భూతశుద్ధి వివాహ పద్ధతిలో జరిగింది. అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహం జరిగింది. అయితే భూతశుద్ధి వివాహం అనేది సద్గురు స్థాపించిన ఈషా ఫౌండేషన్ ప్రవేశపెట్టిన పురాతన ఆధ్యాత్మిక వివాహ పద్ధతి. భూత అంటే పంచభూతాలు, భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం. శుద్ధి అంటే శుద్ధి చేయడం. ఈ క్రియ ద్వారా దంపతుల శరీరంలో పంచభూతాలను శుద్ధి చేసి మానసిక, భౌతిక బంధాన్ని బలోపేతం చేస్తుందని నమ్మకం. ఇక భూతశుద్ధి వివాహం ఎప్పుడు చేసుకుంటారంటే, సాధారణంగా ఏ పెళ్లికైనా హిందూ సాంప్రదాయంలో ముహూర్తం తప్పనిసరిగా చూస్తారు. వరుడు వధువు జాతకం ఆధారంగా ముహూర్తం నిర్ణయిస్తారు. కానీ భూతశుద్ధి వివాహానికి ముహూర్తాలతో సంబంధం లేదు. ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు. వాస్తవానికి పంచాంగం ప్రకారం ఇప్పుడు ఎలాంటి పెళ్లి ముహూర్తాలు లేవు. అందుకే సమంత ఈ వివాహాన్ని ఎంపిక చేసుకొని ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లింగభైరవి ఆలయంలో లేదా ఈషా ఫౌండేషన్ ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఈ పెళ్లి చేస్తారు. దసరా సంబరాలు లేదా ప్రత్యేక రోజుల్లో ఈ వివాహాలు ఎక్కువగా జరుగుతాయి. ఇది సాంప్రదాయ వివాహాలకు, ముఖ్యంగా ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్నవారు ఈ విధానాన్ని అనుసరిస్తారు. ఇక భూతశుద్ధి వివాహం ఎవరు చేసుకుంటారనేది ఇప్పుడు చూద్దాం. భూతశుద్ధి వివాహం ఏ కులానికి, ఏ మతానికి పరిమితం కాదు. సమంతల లింగభైరవి భక్తులు లేదా ఈషా ఫౌండేషన్ అనుచరులు ఎక్కువగా ఈ విధానం ఎంచుకుంటారు. రెండో వివాహాలు ఈ పద్ధతిలో జరుపుకోవచ్చు. ఎందుకంటే మునుపటి కర్మలను శుద్ధి చేస్తుందని భావిస్తారు.